సూర్యాపేట జిల్లాలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు పాత నేరస్తులను అరెస్టు చేశారు పోలీసులు. మోతే మండలం మామిళ్లగూడెం టోల్ ప్లాజా దగ్గర వాహనాల తనిఖీలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 కేజీల 300 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరు భద్రాచలం నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. టోల్ గేట్ దగ్గర ఒక వెంచర్ దగ్గర వాళ్ళు నిఘా వేసి ఈ గంజాయిని అక్రమ రవాణా హైదరాబాద్కు తరలిస్తున్నటువంటి ఒక ముఠాను స్కూటీపై వెళ్తుండగా పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు ముగ్గురు కూడా, వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు కూడా, ఒకతను అంటే ఈ సాయి కుమార్ ఎటపాక, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. అదేవిధంగా మురళీకృష్ణ వచ్చేసి మన భద్రాచలం, అల్లూరి సీతారామరాజు కాలనీ అని భద్రాచలం టౌన్ లో ఉంటాడు. అదేవిధంగా ఈ బానోతు ఫణి కుమార్, ఈయన రాజుపేట కాలనీ అని చెప్పి భద్రాచలం టౌన్. సో వీళ్ళు ముగ్గురు కూడా ప్లాన్ చేసుకొని వీళ్ళు డొంకరాయి నుంచి ఈ గంజాయిని బసంత్ అనే వ్యక్తి నుంచి తీసుకొని దీన్ని హైదరాబాద్ కు తరలిస్తున్న క్రమంలో నిన్న ఒక నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది. వీరి నుండి దాదాపు 9.3 కిలోల గంజాయి, అదేవిధంగా వాళ్ళ నడుపుతున్న స్కూటీని కూడా, సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది.